పంచదార బొమ్మ. అబ్బా, ఏంటిది? ఈ రోజు ఏదో పూజ అంట, ఆ, అందుకే అక్క ఆ, పద్ధతిగా చీర కట్టుకోమని చెప్పి. ఆ, పద్ధతిగా. ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. కానీ చీర ఎలా కట్టుకోకూడదు. ఎలా కట్టుకోవాలంటే అవిఘ్నమస్తు, కొంచెం మడిచి శుభమస్తు, ఇవాళ మన ఇంట్లో పూజ కదా, తమరెళ్ళి దండం పెట్టుకో. సరే వదిన. గోవింద గోవింద. రేయ్ చిన్నోడా, రాఘవా, అమ్మా, ఏంటమ్మా? పూజలోని వస్తువులు ఏమన్నా తీసుకొచ్చి పెట్టు. బైక్. వారిని బైక్ తీసుకొచ్చి నట్టింట్లో పెడతావా? కొట్టానంట. వేరేదైనా ఉంటే తీసుకొచ్చి పెట్టు. నా క్రికెట్ బ్యాగ్ సరే తీసుకొస్తాను. తీసుకొచ్చి పెట్టు. కుయ్ కుయ్. ఓయ్ మీరేం పెట్టారు? పెట్టా. సరస్వతి మాత, అన్ని బెట్ మ్యాచ్ల్లోనూ నేనే గెలవాలి. ఒరే రాఘవా, ఈ టెంకాయ గుడ్డి తీసుకురారా. టైల్స్. ఇంకెక్కడ కొట్టమంటావమ్మా? నా నెత్తిన కొట్టు, వెళ్ళి బయట కొట్టరా. ఎక్కడ ఆ, కొట్టాలి? ఉండు 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 ఉండు, దీంతో కొట్టు. ఆ. ఇదిగో. ఒకే దెబ్బకి పగలు కొట్టగలవా, లేక 2-3 దెబ్బలు వేయాలా? మేము టెంకాయ అయినా గుమ్మడికాయ అయినా ఒకే దెబ్బకి పగల కొడతాం. చూద్దాం. వాట్ ఎ పవర్! సూపర్! సూపరా టెంకాయ కొట్టావా? అమ్మా? టెంకాయ ఆడినానా? ఏంట్రది? ఏంటిది? టెంకాయని రెండుగా కొట్రా అంటే ఇలా టెంకాయ ముక్కడు చూపిస్తావేంట్రా? అది కాదమ్మా. న్యా. మీ అబ్బాయిది సూపర్ పవర్ అండి. టచ్ చేయగానే టెంకాయ ముక్కలు ముక్కలుగా బదులు. అవునమ్మా, నా పవర్ నాకే తెలియలేదమ్మా. ఆర్ని, నీ పవర్ టెంకాయ పగల కొట్టడంలో చూపిస్తావా? మొహం పచ్చడి అయిపోతుంది. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి.